రెడ్ కలర్ది అది మైనస్ ప్లస్ వచ్చింది, బ్యాటరీ చేంజ్ మైనస్ ప్లస్ ఉంటుంది బ్యాటరీకి. 6 months నుంచి మనం దీన్ని వాడలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేసి కీస్ ఆఫ్ చేయాలి. కీ ఆఫ్ చేసి తిప్పు, రైట్ సైడ్ తిప్పి లాగాలి. వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మైనస్ ఉంది, ఫస్ట్ మైనస్ ఇప్పాలి, తర్వాత ప్లస్ ఇప్పాలి. ఎందుకు ప్లస్ డైరెక్ట్ తిప్పితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ. సో ఫస్ట్ మైనస్ తీసేస్తే తర్వాత ప్లస్ ఇవ్వాలన్నట్టు. ఈ రెండింటి తీసే ముందు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఉంది కదా కాబట్టి ఇది ఏంటంటే బ్యాటరీ లాకర్. మరి ఎందుకు పోరా బాబు, నా బండి రిపేర్ తీసుకొని పోరా బయటి, తర్వాత ఫుడ్ పెడతా. ఇది ఓపెన్ చేస్తే ఈ బ్యాటరీ లాక్ ఉంది కదా, ఇది వస్తుంది సెట్, బ్యాటరీ బయట తీస్తుంది. ఫస్ట్ అది తీయాలంటే ఈ 10mm పాన యూజ్ చేయాలి. 10mm ఉంటుంది ఇక్కడ, దాని మీద రాసింది కనబడా 10mm అని. అది పెట్టి అది ఓపెన్ చేసి ఫస్ట్ ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు మైనస్. ఆ స్క్రూ బోల్ట్ దాంతో లోపలికి వస్తుంది, ఈ స్పానర్ తోటి లోపలికి వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు ప్లస్. ఇవన్నీ ఈక్వల్ సైజ్లోనే ఉంటాయా? ప్లస్ మైనస్ డిఫరెంట్ స్క్రూస్ ఉంటాయా? ఇక్కడ ఉందా ఇదేనా? అది కూడా ఓపెన్ చేయాలి, ఈ బోల్ట్ కూడా. ఆ బోల్ట్ కూడా ఓపెన్ చేయి. ఈరోజు కొన్న బిల్లు 2200. అమెజాన్లో ఆన్లైన్లో కూడా అంతే ఉన్నది. వీకేట్ బ్యాటరీ. గ్యారంటీ కాడ 48 months. ఇట్లా దగ్గర పెట్టు. దీనికి దానికి తేడా ఏంటిది? కంపెనీ ఇచ్చినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అని ఉంది. ఏంటి టైడేనా? మళ్ళీ ఏమైంది? ఇది అటు పోయినాయి. ప్రెస్ చేయి అంతే. దీనికి లాగి వేయాలి, వేద్దామే లాగిస్తారు లాగు, ఆగి లాక్ వేయాలి. ఓకే. ఇది బ్యాటరీ ఇన్స్టాల్మెంట్ రీప్లేస్మెంట్. రావు ఇప్పుడే లాగ్ ఎందుకు పెడతావు? స్టార్ట్ చేసి చూడు. మళ్ళీ ఏమన్నా మొదటిసారి పెట్టినావు ఒక హామీ కాకపోతే ఏం చెప్తావు? స్టార్ట్ అవ్వకపోతే ఏం చేస్తావు? బైక్ ఇది
బ్యాటరీ సింబల్ చూపించింది ఏమన్నా సేమ్ అట్నే చూపించింది కదా దాని అదేమేంటి సరే ఒకసారి స్టార్ట్ అయ్యి చూడ అటు 6 నెలల తర్వాత మోక్షం కలిగింది బండికి పోయింది అక్కడ సింబల్ ఇప్పుడు పోయింది కదా యాక్సిలేటర్ కొద్దిగా